హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం అలసందలతో కరకరలాడే వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నాకైతే ఈ వడలు చాలా అంటే చాలా ఇష్టం అండి. క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. వడల కోసం ఇక్కడ నేను 1/2 కిలో అలసందలు తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 1.5 కప్ అలసందలు. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదా రాత్రి అంతా నానబెట్టేసుకోవచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఈ విధంగా జాలిగిన్నెలు వేసేసుకుని నీళ్ళన్నీ కూడా పూర్తిగా వడారనివ్వాలి. ఈ అలసందల్లో చాలా నీరు ఉంటుందండి. నీరంతా కూడా పూర్తిగా పోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం వడల్లోకి కాంబినేషన్గా ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 15 వరకు వెల్లుల్లి రెప్పలు. నేను చిన్నవి కాబట్టి 15 వేసాను, పెద్దవైతే 10 వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేనైతే పండుమిరపకాయల పచ్చడి వేస్తున్నానండి. మామూలుగా అయితే నానబెట్టిన ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేస్తారు. నేనైతే ఈ విధంగా పండుమిర్చి పచ్చడి వేస్తున్నాను. పోపు వేని పండుమిర్చి నిలువ పచ్చడి ఉంటుంది కదండి, పండుమిర్చి, చింతపండు, ఉప్పు కలిపి తొక్కి పెడతాము. ఆ నిలువ పచ్చడిని ఈ విధంగా ఎర్రకారంలో కానీ పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీ కారానికి సరిపడా పండుమిర్చి పచ్చడి వేసుకుని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవడమే. సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, ఎర్రకారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పు గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, నేను పెద్దవి 4 తీసుకున్నాను, లేదా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద అల్లం ముక్క, చూడండి ఈ సైజు ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇంకా ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి నీళ్లు పోయకుండా పల్స్ మోడ్లో పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండాలి. నీళ్లు పోయొద్దు, పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇదే జార్లో అలసందలు కూడా వేసేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు నీళ్లు పోయొద్దు, కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి. ఈ అలసందల్లో చాలా నీరు ఉంటుందండి. నీళ్ళని పూర్తిగా వడారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ఏమాత్రం తడున్నా కానీ జార్ అయిపోతుంది. మీరు ఇప్పటి వరకు ఈ అలసందల వడలు వేయకపోతే కనుక నీళ్లు వడారిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసేసుకుని, ఫ్యాన్ ఏమి వేయొద్దు, ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పప్పు అంతా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం వంట సోడా, ఒక 2-3 చిటికెళ్ళు వంట సోడా. మీరు గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నట్లయితే వంట సోడా అవసరం లేదు. మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెం వంట సోడా వేస్తున్నాను. పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మీరు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక గుప్పెడు పైనుంచి వేసుకోవచ్చు. బాగా కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. వడల్ని చేయడానికి కాటన్ క్లాత్ కానీ కచీఫ్ కానీ తీసుకుని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోవాలి. ప్లేట్ పైన కానీ, నేనైతే ఈ విధంగా లోట పైన వేస్తున్నాను. కొంచెం కొంచెం పిండిని తీసుకుని బాల్ లాగా చేసేసి వడల్లాగా ఒత్తేసుకోవడమే. చేతికి అంటుకోకుండా కొంచెం లైట్గా తడుపుకోండి. మరి నీళ్ళు ఎక్కువ పెట్టేయొద్దు. కొంచెం పలచగానే ఒత్తుకోవాలి, మరి లావుగా చేసుకోవద్దు. మధ్యలో హోల్ పెట్టేసి నిదానంగా తీసేసి నూనెలో వేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో నూనె బాగా కాగిన తర్వాత వడల్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళైతే క్లాత్ లేకుండా చేతిపైన తట్టి కూడా వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడా వేసేసుకుని వేసిన వెంటనే కదపొద్దు. మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకొని 2 వైపులా కూడా బాగా కాలనివ్వాలి. నేను ఫస్ట్ వేసింది కాలిపోయిందండి, బాగా ఎర్రగా కాలిపోయింది కదా. ఈ విధంగా కాలనివ్వాలి. దీన్ని తీసేస్తున్నాను. వడలు వేగుతుంటే ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతుందండి. ఒకసారి ఈ వడల్ని టేస్ట్ చేశారంటే మీరు మామూలు వడలు, మినప వడలు ఎప్పుడు వేసుకోరు, ఎప్పుడు కూడా ఈ అలసంద వడలే వేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. 2 వైపులా చూడండి ఈ విధంగా బాగా ఎర్రగా కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ వేసుకోవాలి. వడల్ని మరీ లావుగా చేసుకోవద్దు, కొంచెం పలచగా ఉంటేనే బాగుంటాయి. నేను తీసుకున్న 1/2 కిలో పప్పుకి నాకైతే 25 వడలు వచ్చాయి. ఈ వడలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాలనివ్వాలి. అంతేనండి, అలసంద వడలు రెడీ అయిపోయి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అలసంద వడలు ఎర్రకారం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా అలసంద వడల్లోకి చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ పచ్చడి పట్టాను కదా, ఆ పచ్చడి వేసుకొని తిన్నాను. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ పచ్చడి రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. వడలు కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.